కాసేపట్లో కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీపై సీఎం ఫోకస్ చేశారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు రైతు సమస్యలపై చర్చించనున్నారు. కాసేపట్లో కేబినెట్ సమావేశం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు రైతు సమస్యలపై చర్చించనున్నారు. రుణమాఫీకి 39,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై ఇప్పటికే ఫోకస్ చేశారు సీఎం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు రైతు సమస్యలపై చర్చించనున్నారు. రుణమాఫీకి 39,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు రైతు సమస్యలపై చర్చించనున్నారు. రుణమాఫీకి 39,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు రైతుల సమస్యలపై చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సమావేశం భేటీ కాబోతుంది. ఈ సమావేశం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొంత కీలకంగా భావిస్తుంది. అలాగే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశం మీద ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని కూడా ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు. ఈ రోజు జరిగేటువంటి
క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రుణాల మాఫీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఫోకస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఎజెండా పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి అంశం మీదనే ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. రైతులకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి తన కమిట్మెంట్ని ప్రదర్శించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకి ముందు ఆయన రైతు బంధు నిధులను విడుదల చేశాము 6వ తేదీలోపు 7వ తేదీలోపు అని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇచ్చినటువంటి గడువు కంటే 2 రోజుల ముందే రైతు బంధు నిధుల్ని కూడా రైతుల అకౌంట్లోకి జమ చేసినటువంటి పరిస్థితి. అట్లా తను చెప్పినటువంటి మాటకు కట్టుబడినట్టుగానే అమలు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా జనంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అదే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామనేటువంటి హామీని భరోసాని కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గతంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు కేబినెట్ సమావేశంలో పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనే చర్చించాలని నిర్ణయించుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. క్యాబినెట్లో పూర్తిగా ఈరోజు కేవలం రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ అలాగే రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలని భావిస్తుంది. దాంట్లో భాగంగా రైతుల రుణమాఫీ ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొన్ని ప్రభుత్వ భూముల్ని వేలం వేసినట్టు దాంతోపాటు కొన్ని ఆదాయ వనరుల్ని కూడా పెంచుకునేటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించి 39,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయడానికి ఎలాంటి ఎంత దూరమైన వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించి భూములకు సంబంధించినటువంటి అమ్మకాలు కావచ్చు, మద్యానికి సంబంధించి కావచ్చు, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం కావచ్చు, అలాగే ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఆదాయ వనరులన్నిటి మీద కూడా దృష్టి సారించారు. 39,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలి అనేది ఇప్పటికే గతంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఉన్నతాధికారులు అలాగే ఆర్థిక శాఖ అధికారులందరితో కూడా ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ నిధుల సమకూర్చడానికి సంబంధించి ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఫోకస్ చేశారు. సో ప్రస్తుతం ఇప్పుడు జరగబోయేటువంటి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి గడువు కంటే ముందే ఫేజ్ల వారీగా అంటే ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకి ఒకసారి, 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకి ఒకసారి, ఆ 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఒకసారి, ఇలా ఇచ్చిన మాట ప్రకారం ముందస్తుగానే రుణమాఫీ చేయాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో రుణమాఫీ ఎలా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేసింది. ప్రస్తుతం జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ, ఆదాయ వనరుల సమీకరణకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఫోకస్ చేయబోతున్నారు. దీని మీదనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికల సమావేశం తర్వాత అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి వాటి మీద కసరత్తుతో పాటే కేవలం రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కొంత ఆర్థిక నిపుణులతో కూడా సలహాలు సూచనలు స్వీకరించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అప్పులని చెల్లించడంతో పాటుగా వీటిని చెల్లిస్తూనే కొత్తగా అప్పులు తీసుకురావడము, దాన్ని పూర్తి స్థాయిలో రైతుల కోసం, రైతు రుణమాఫీ కోసం వినియోగించాలనేటువంటి ఆలోచనకు సంబంధించి గతంలో ఆర్థిక నిపుణులు కూడా సలహాలు సూచనలు సేకరించారు. వీటన్నింటినీ కేబినెట్లో చర్చించిన తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక విధానపరమైనటువంటి ప్రకటన చేయబోతోంది ప్రభుత్వం. చారి, 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేయనున్నారా, లేకపోతే విడతల వారీగా ఏమైనా విధి విధానాల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోందా? ప్రభుత్వము ₹1,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి హామీ ఇచ్చింది. ఆ ₹1,00,000 కూడా 4 విడతలుగా చెల్లించినటువంటి పరిస్థితి. దాంతో రైతులు గతంలో ఉన్నటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ రూపంలోనే పెరిగిందనేటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒకే ఒక అంశాన్ని వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ ఒక అంశాన్ని స్పష్టం చేశారు. 2 లక్షల రుణాలని ఏకకాలంలో
మాఫీ చేస్తామని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఒకేసారి 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాల్ని మాఫీ చేసేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, తన ఆలోచనలు పంచుకున్నటువంటి సందర్భంలో కూడా ఆయన చేసినటువంటి కొన్ని ఆర్థిక నిపుణులు తీసుకున్నటువంటి సలహాలు సూచనల మేరకు మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, పూర్తిగా రైతుల వద్ద ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వం తమ రుణంగా భావించి ఆ రైతులకు సంబంధించి బ్యాంకులో ఉన్నటువంటి పాస్బుక్లు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏవి ఉన్నా కూడా రైతుకి చెల్లించేలాగా, అలాగే బ్యాంకుల వద్ద రైతుకు ఎంతైతే రుణం ఉందో ఆ రుణం మొత్తం ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ పూర్తిగా రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక వెసులుబాటు ఏంటి, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద కొన్ని రోజులుగా సంప్రదింపులు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు క్యాబినెట్లోనే చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు ఏకకాలంలోనే చేయాలి అనేది ఒక పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకేసారి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే రుణమాఫీ ఫస్ట్ ఫేజ్లు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో 4 దఫాలుగా చేసింది. కానీ ఈ రేవంత్ రెడ్డి సీఎంగా చెప్పినటువంటి హామీ ప్రకారం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అది ఒక 1 మంత్లోనే వీటికి సంబంధించి 39,000 కోట్ల రూపాయలని జమ చేసుకొని రైతుల ఖాతాలోకి వేస్తారా, లేదంటే బ్యాంకుల వద్ద రైతులకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ ప్రభుత్వం తమ రుణాలుగా మార్చుకొని బ్యాంకులకు నిధుల్ని అప్పజెప్తారా అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. దీని మీద మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులు, అలాగే గతంలో ఆర్థిక నిపుణుల నుంచి తీసుకున్నటువంటి సలహాలు సూచనలు అన్నింటి మీద కూడా చర్చించిన తర్వాత రుణమాఫీ ఎలా చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. గతంలో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో సీఎం చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆగస్టు 15 లోపు చేశామని. ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఒక ఎత్తు అయితే, ఒకసారి కమిట్మెంట్ అయ్యారంటే ఈ హామీని నెరవేరుస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ని కూడా తెలంగాణ రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా చేస్తున్నారు. ఏకకాలంలోనే రుణాలు మాఫీ చేసేందుకే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. 39,000 కోట్లు పైచీలకు డబ్బులు అవసరమవుతాయి కాబట్టి వాటి సమకూర్చుకునేటువంటి అంశాలన్నింటి మీద కూడా మంత్రులు, సీనియర్ల అభిప్రాయాలను కూడా సీఎం తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సమావేశంలో ఒకే ఒక ఎజెండా, రైతులకు సంబంధించినటువంటి ఎజెండా, రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి ఎజెండా, దాని విధి విధానాలు ఏకకాలంలో ఎలా చేస్తారనే దానికి సంబంధించినటువంటి స్పష్టత కేబినెట్ తర్వాత అధికారికంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.